మేము మేము పదవిలో ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు ప్రతీకారం తీర్చుకోవాలని కానీ మమ్మల్ని గతంలో పెట్టిన బాధల వల్ల మరి స్టేషన్లో తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఎంతో అరాచకం చేసి నిద్రాగారాలు లేకుండా పిల్లలను పెట్టుకొని మేము తిండి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు వండుకోకుండా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలో బ్రతికిన పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మమ్మల్ని బయటికి తీశాడు. రాజకీయంగా ఏదైనా ఉన్నప్పుడు నందిగం సురేష్ గారితోనే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి. ఒకవేళ ఆయన వల్ల మీరేమైనా మాటల ద్వారా ఇబ్బంది పడి ఉంటే, రాజకీయంగా ఇబ్బంది పడి ఉంటే మీరు అలానే ఎదుర్కోవాలి. ఇలా అక్రమ కేసులు పెట్టి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మీకు 70 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చినాయి. తలసల రఘురామ్ గారు ఉన్నారా ఆ రోజు దాడిలో? విజువల్స్ మీరు వేశారు కదా. అప్పిరెడ్డి గారు ఉన్నారా? మరి సజ్జలన్న ఉన్నారా? మరి నందిగం సురేష్ గారు ఉన్నారా? వీళ్ళు పెద్ద నేరం చేసినట్టు ఇదే పెద్ద ఉగ్రవాది చర్యలాగా, ఇదో పెద్ద మర్డర్ కేసులాగా దీన్ని ఒక పెద్ద ప్రాపగండం చేసి ఇట్లా ఇబ్బంది పెట్టడం పద్ధతిగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు, నా భర్తకి ఏదన్నా జరిగితే మాత్రం అది మీరే కారకులు అవుతారు. మీరు కాకుండా నా భర్తకి రాష్ట్రంలో ఎక్కడ ఎవడు శత్రువు కాదు. నా కుటుంబానికి నా భర్తకి ఏదైనా జరిగితే మాత్రం ఫస్ట్ మీ మీదే రాష్ట్రంలో ఉన్న దళితులందరూ నోరెత్తేది. మాకేమన్నా లగ్జరీగా పెద్ద పెద్ద విలాసవంతమైన బంగ్లాలు ఏదో లంకలో ఇల్లు కట్టుకుంటే దాన్ని స్టేలు వేశారు, దాన్ని కోర్టు కేసులు వేశారు. అది మా సొంత పొలంలో మా కష్టాలు 5 ఏళ్ళ నుంచి కొద్ది డబ్బులు కూడబెట్టుకొని కట్టుకుంటా వస్తే దాన్ని అక్రమ కట్టడం అని కేసేశారు. మేము ఎంత సింపుల్గా ఉన్నాము, లేకపోతే మేము ఎంత మా కార్లు మా బంగ్లాలు అంటే, ఒక దళితుడికి కార్లు ఉండకూడదు, ఒక దళితుడికి రాజకీయ జీవితం ఉండకూడదు, ఒక దళితుడికి మంచి ఇల్లు ఉండకూడదు. అంటే మీరే ఉండాలి. మీ నాయకులకి 4,000 కోట్లు 10,000 కోట్లు 5,000 కోట్లు ఉన్నా మీరు ఓకే, మీకు ఏ సిబిఐ ఎంక్వైరీలు మీకు అవసరం లేదు. ఒక దళితుడిని టార్గెట్ చేసి రాజధానిలో నోరెత్తకుండా ఏదో ఒకటి నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు పూనుకున్నారు. దళితుడు ఏందండి? దళితుడికి ఏమన్నా దోచేసుకోమని రౌడిజం చేయమని ఈ సమాజంలో రాజ్యాంగంలో ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా ఆర్టికల్ ఏమైనా పెట్టారా ఏంటి? అందరికి ఒకటే ఆర్టికల్ కదా. అంటే దళితుడు అయితే దోచేసుకోమన్నారు నిన్ను. అసలు అందరికి కథానాయకుడు నువ్వే కదా. ఇక్కడ అప్పిరెడ్డికి, అవినాష్కి, కొడాల నానికి, తలసల రఘురామికి, సజ్జల రామకృష్ణారెడ్డికి నువ్వు దళిత కార్డు అడ్డం పెట్టుకుని నన్ను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉద్యమం చేయించి అక్కడ పెట్టుకొని నన్ను అడ్డాగా పెట్టుకొని నా జనాన్ని అడ్డంగా పెట్టుకొని సినిమాల్లో నువ్వు సినిమా తీసే స్థాయి అనేది. నేను అక్కడికి వచ్చే రోజుకి నీకు ఆకులు కోసుకొని పొలాల మార్కెట్లో అట్టాకులు అమ్ముకునేటువంటి పరిస్థితి నీ స్కార్పియో ఉంది నీకు. నేను వచ్చిన రోజున 25 కార్లు ఎట్లా వచ్చినాయి నీకు? అద్భుతమైన బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? రోజు 10 లక్షలు ఈవెంట్ చేసేవాడు ప్రతి వారానికి ఒకసారి. నీ బర్త్డేలు గిర్త్డేలు వ్యవస్థలో మొత్తం గ్రావిలు అమ్ముకోవటం, వైను మైను ఉమిను శాండు గీండు మర్డర్లు హత్యలు రేపులు మానభంగాలు, అసలు కోకొల్లలు ఈ దేశంలో సమాజంలో ఈ దళిత జాతిని అడ్డం పెట్టుకొని దళితులంటే చీ అని విధంగా నిన్ను చూసిన తర్వాత రెఫరల్గా ఈ వ్యవస్థలో ఎవడన్నా అసలు నీ గురించి మాట్లాడా నిన్ను అరెస్ట్ చేస్తే ఇంకా నీచి నికృష్టంగా నిన్ను అసలు జనమందరూ కూడా ఉమ్మేస్తా ఉన్నారు. నీకేదో చెప్పతొస్తుంది పెద్ద ఇది వస్తుంది పోతద్దంలో పెట్టి. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడిని సస్పెండ్ చేయకపోతే నీ పార్టీ అసలు నీ పార్టీ గురించి కూడా ఎవడో ఆలోచించడు. నువ్వు జెండా పీక్కొని పారిపోవటం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంకా వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో, మేము ఉద్దండరాయనపాలెంలోని ఇందిరమ్మ కట్టించిన ఇంట్లోనే సాదాసీదా జీవనాన్ని గడుపుతున్నామని చెప్పేసి ఆమె మీడియా ఆట కాదు, ఆమె కుక్కలు చూడమనండు ఇంట్లో. అమ్మ బేబమ్మ గారు మీరు ఒకటి తెలుసుకోండి అమ్మా, మీ కుక్కలు ఏంటి, ఆ కుక్కల ఖరీదు ఎంత? అక్కడికి వచ్చిన సెక్యూరిటీని మీరేం చేశారు? ఆ కుక్కలకి సెక్యూరిటీగా పెట్టుకున్నారు. అంటే మనిషి కన్నా విలువైంది కుక్క, కుక్క కన్నా విలువైంది మనిషా? అంటే మీకు మానవ కోణం అసలు ఉందా? సెక్యూరిటీ వాళ్ళు అయితే మీరు కార్లు దొరికిస్తారా? మీరు ఇందిరామక్క ఇళ్లలో ఉంటున్నారా? ఆ ఇంట్లో చూడు ఎంత పెద్ద టీవీ ఉంటుందో, స్క్రీను పైన అంత టీవీ ఉంటుందో చూడు, సోఫా సెట్లు ఎట్లా ఉంటాయో చూడమను. అసలు బ్రహ్మాండ లంకలో పెద్ద బిల్డింగ్లు కట్టారు కదా, అసలు అది ఎన్ని కోట్లు అవుతుంది? 28 కోట్లు అవుతుంది. కింద ఫర్నిచర్ ఫస్ట్ ఫ్లోర్లోనే మునిగిపోయిందని అమ్మా మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఏం మాటలమ్మా నువ్వు చెప్పే మాటలు? కన్నీరు పెట్టుకోవటం ఆడదాంతో నీకు బ్లూ మీడియా రాసిచ్చి నీతో మాట్లాడించి ఇంగ్లీషు పదజాలం బ్రహ్మాండంగా నువ్వు బురద రాజకీయం చేస్తావు. వరదలో ఆ వరదల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి 2 ఎకరాల ఆసామి ఆయన హెరిటేజ్ పెట్టుకున్నాడు, పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాడు. చంద్రబాబు వదిలేదే లేదు, సుప్రీంకోర్టు కూడా ఏం వదులుతారు? అసలు అవి ఉంటే కదా ఇంకా ఏదో వస్తుంది అద్భుతమైనటువంటి. అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటో పెట్టుకొని మీరు కాళ్ళకి దండం పెట్టుకొని నీళ్లు తల మీద పోసుకోవాలి. ఎందుకంటే నువ్వు తగలబెట్టినప్పుడు పొలాలు అప్పుడు నువ్వు యువత
అక్కడ వైఎస్ఆర్సీపీ యువజన కాంగ్రెస్ పార్టీకి చిన్న అధ్యక్షుడివి. నువ్వు పొలాలు తగలబెట్టి హల్చల్ చేసి రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రచారంలోకి వచ్చి కావాలని క్రియేట్ చేసుకొని చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడేటప్పుడు హైప్ క్రియేట్ అయితే నీకు ప్రొజెక్షన్ వస్తే అక్కడ ఉన్నటువంటి సీఐ ఏదో నీకు పాయింట్ బ్లాక్లో ఏదో పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు, యాగ్ చేసి డంబాచారాలు కొట్టి ఊదరగొట్టి లేనిది ఉన్నట్టుగా ఉందో లేనట్టుగా పెద్దగా చెప్పుకొని మేమేదో దళితులు మమ్మల్ని ఇట్ట చేశారని మీరు డ్రామా కంపెనీ మీరంతా కుటుంబం అంతా మీరు అందరు కలిసి పెద్ద హైప్ చేసి దానివల్ల అబ్బో చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, నందిగం సురేష్ ఏదో ఎరకతీసాడు పొడిసిస్తాడు అనుకొని ఈయన టికెట్ ఇచ్చేసి ఇటువంటి తాబేదారులని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్ళు కులాలను అడ్డం పెట్టి కుక్కమూతి పిందెల్ని ఏంది దళితుల్లో ఉన్నటువంటి సూట్ కేసులు బూట్లు వేసుకొని మోసేవాళ్ళని దఫేదారుల్ని ఈ ఏమంటారంటే వీళ్ళంతా కూడా బూట్లు నాకేటువంటి బ్యాచ్ వీళ్ళందరిని తీసుకొని అంట్లు కడిగే వాళ్ళని ఆకులు కోసే వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంటుకు పంపిస్తే మా జనాంగం 78 సంవత్సరాలుగా ఏ సమస్య గురించి మాట్లాడినటువంటి ఈ ప్రజాప్రతినిధుల గురించి ఇట్టటి వాళ్ళందరిని ఇళ్లలో పాచి పని చేసుకున్న వాళ్ళందరూ ఆ కులాలకి వారీగా తీసుకొచ్చి ముందు పెట్టి ఈ కులాల్లో ఈడికిచ్చాం, ఈ కులాల్లో ఈడికిచ్చాం, పేదోడికి ఇచ్చాం. నువ్వు ముఖ్యమంత్రి పేదోడికి ఇవ్వచ్చుగా, నందిగం సురేష్కి లేకపోతే గురునాథానికి. 3 రాజధానులు ఉద్యమం చేస్తున్నాను కదా, నువ్వెందుకుంటున్నావు? 100,000 కోట్లు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రికి ఎందుకుంటున్నావు? మాకేమో ఇట్టటి ఎంపీ పదవులు ఇచ్చి మీ చేతుల్లో పెట్టుకొని పగ్గాలు కోట్లు దాచేస్తా, ఇసుక కబ్జాలు చేయిస్తా, మాతో 3 రాజధానులు ఉద్యమాలు చేయిస్తా, మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా మీద ఎవరన్నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిరగబడితే దాన్ని భూతత్వంలో చూపించి ఏంది వాళ్ళంతా రౌడీలు అని చెప్పి అట్మాస్ఫియర్ సెటైర్లు చేసుకొని కోట్లు మీరు దండుకొని మమ్మల్ని సమాజంలో వీళ్ళు ఇంతే ఉంటారు. నందిగం సురేష్ వీడు చేతకానివాడు, వీడు పనికి మాలినోడు. పార్లమెంట్లో ఎప్పుడన్నా మాట్లాడావు మా సమస్యల గురించి? చదువు లేని వాళ్ళు ఎవరో సమాజంలో పనికిరాని వాళ్ళు అందరిని తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి నువ్వు మా ప్రతినిధులుగా పెట్టి మా సమస్యల గురించి మాట్లాడలేనప్పుడు ఈ సమాజంలో ఇంతకన్నా ఏం మేళ్ళు జరుగుతాయి? వీళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు ఉండాం, విఘ్నులు ఉండాం, ఉద్యమాలు చేసేవాళ్ళు ఉండాం. మా అందరిని ఎందుకు నువ్వు ప్రజాప్రతినిధులకు ఎన్నుకోలేకపోతే? ఎందుకంటే మేము ప్రశ్నిస్తాం. మా ఎక్స్పోజర్ మీకు అవసరం లేదు. నాలాంటి వాడు ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని వీడు రెచ్చగొడతాడేమో, రేపు ముఖ్యమంత్రి పీఠం అడుగుతాడేమో జగన్మోహన్ రెడ్డిని. అందుకని మమ్మల్ని అందరిని తొక్కి నొక్కి మా పీసమణిచి తొక్కేసినటువంటి నువ్వు ఎవరో గయారాంగాళ్ళ కులాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ కులాలను రెచ్చగొట్టి కుల రాజకీయం బురద రాజకీయం చేస్తే మట్టి కబడతారని నేను చెప్తున్నాను మరొకసారి. మీరు చేసినటువంటి పాపాలు, శాపాలు, నేరాలు, ఘోరాలు ఆ మార్తమ్మని మాల సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఎలగపూడిలో ఆమెను చంపేశారు. తర్వాత వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకోవడం కోసం లంకల్లోకి వస్తే వాళ్ళ భార్యతో చెరపట్టి వాళ్ళ బావ నందిగం సురేష్ బావ మరి వాళ్ళని చంపేశారో ఏం చేశారో తెలియదు, చచ్చిపోయారు. అప్పుడు ఉన్నటువంటి పుల్లయ్య సిఐ గారు మీరు అందరం మెలాకత్త అయ్యింది నిజం మర్డరా కాదో నాకు తెలియదు. ఒక పాస్టర్ వాళ్ళ భార్యని చెరపడితే పాస్టర్ గారు చనిపోయాడు. అది నిజమా కాదా తెలుసుకోమ్మా, నీకు తెలియదేమో పాపం. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉంటావు, ఇవన్నీ తెలియదు అనుకుంటావు. నువ్వు మీ ఆయన మంచివాడు అనుకుంటున్నావు. ఇవన్నీ అడుగు, అసలు నాకు కూడా తెలియదు, జనం అనుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా. ఇది నిజమా కాదో అడుగు. కొన్ని కోట్ల రూపాయలు హైదరాబాద్లో 13 ఎకరాలు కొన్నారంట. చాలామందికి రబ్బాయి ఎమ్మానుయల్ గారికి ₹1 కోటి ఇవ్వాలంట రేపల్లి ఆయనకి. అసలు ఇట్లాంటి 250 కేసులు నా వచ్చిన విజయవాడలో మీరు చేసినటువంటి దందాలు మామూలు దందాలు కాదు బాబు బాబు బాబు. కన్వెన్షన్ అని పెట్టారు మీరు, ఏది స్పా పెద్ద షాప్ పెట్టారు. ఎట్లా సాధ్యమైందో నాకు అర్థం కావట్లేదు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, 40 సంవత్సరాల నుంచి నాకేం సాధ్యం కావట్లా ఏం పెట్టాలన్నా కూడా ఈ సమాజంలో. ఓవర్ నైట్ హౌ యు ఆర్ బికేమ్ ఏ కరోర్పతి. అసలు ఎట్లా ఇన్ని కార్లు ఎక్కడై, ఇన్ని ఫారిన్ కార్లు ఎక్కడై? ఎంపీ అయితే కోట్లాధిపతి అవ్వాల్సిన అవసరం లేదంటారా? అవసరం ఏముంది? నువ్వు దళితులు అంటే ఏమన్నా లైసెన్స్ ఇచ్చారేంది నీకు? నువ్వు రౌడీజాలు చేయండి, దౌర్జన్యాలు చేయండి, అక్రమంగా సంపాదించుకోమని. వ్యాపారం ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇస్తున్నారు? ఎక్కడ ఏ బిజినెస్ ఏం చేసావు చూపించు లెక్కలు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ని పెట్టిన తర్వాత లాభాల్లో తీసుకొచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాక్సులు కడతాడు, ఓపెన్గా చూపిస్తాడు. వాళ్ళు సేవా దృక్పథంతో కోట్లు పెడుతున్నారు. నువ్వే వ్యాపారం చేసావు చెప్పు. దాని ట్యాక్స్ ఏం కడుతున్నావు చెప్పు. ఇవన్నీ చెప్పు. ఈ నిజాలా, ఈ వాస్తవాలా? ఎన్ని కొల్లలు, ఎన్ని సెటిల్మెంట్లు, ఎన్ని కోట్లు, ఇంత అంటే రాజకీయాల్లోకి వచ్చింది దళితులు కార్డు ఇచ్చింది మోసాలు చేయమనా లేకపోతే అక్రమంగా సంపాదించుకోమనా? శభాష్, మీరు భలే అడిగారు, భలే ప్రశ్న. అమ్మ అన్నిటికీ సమాధానాలు రేపు రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి. నన్ను అవమానపరిచినప్పుడు, ఉద్యమకారులు అవమానపరిచినప్పుడు నువ్వు కూడా ఉండవు సాక్ష్యం. అవన్నీ కూడా బయటకు వస్తాయి. నేను కూడా కేసులు పెడతాను. అవన్నీ కూడా మీ అందరి మీద చర్యలు తీసుకోవాలా. ఎవరిని ఏం చేశారో మాకు కోర్టులు నడిపారు.
పెద్ద పెద్ద దందాలు నడిపారు. ఇళ్లలో కూర్చొని ఫోన్లన్నీ తీసుకొని చెక్ చేసేవాళ్ళు, పోలీసులను బయట పెట్టుకొని 50 మంది రౌడీలు పెట్టుకొని అందరిని కొట్టడం, భయభ్రాంతులు చేయటం, డబ్బులు అడిగిన వాళ్ళ కొట్టడం, ఆడి మీద పగ సాధించడం, ఫోన్లు చేయటం, ఇవన్నీ అక్కడ ఏమేమి జరిగినాయో మీకు ఒక ప్రత్యేకమైన కోర్టు ఉంది. రాయలసీమలో కాదు, ఇక్కడ ఉద్దండరాయుడుపాలెం ఉందంటే ఆశ్చర్యపోతారు జనమంతా. నువ్వు ఒక పెద్ద కోర్టు, ఒక మధ్యలో పిఏ గారు, వీరు ఏం చేశారు గురునాథం గారు, తప్పులు అభియోగాలు ఏమున్నాయి చెప్పండి అంటాడు రాజేంద్ర. అయ్యా సార్ ఈ రోజున వీడు మనల్ని తిట్టాడు, మనకు అన్నాడు, మనం ఇసుక చేస్తున్నాం అన్నాడు, 3 రాజధానులు ఉద్యమం దగ్గర డబ్బులు అడిగాడు, లేకపోతే మీరు చేస్తున్న దురాఘాతాల గురించి మాట్లాడు, వీడికేం శిక్ష ఇద్దాం. వాళ్ళ ఆవిడ అక్కడ కూర్చొని ఉంటుంది బేబమ్మ గారు. మేము చాలా మంచివాళ్ళం, మా గురించి వ్యసనం ఏంది, మేము ఎంపీ అయ్యాం, అదయ్యాం ఇదయ్యాం, మీకు అసూయ పుడుతుంది, మమ్మల్ని బతకనిచ్చేటట్టుగా లేరు అని వారు సెలవిస్తారు. ఇంకొకళ్ళు నిన్ను లంచా కూడా అంటే అబ్యూజ్డ్ లాంగ్వేజ్, అది కట్ చేయండి, అలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడతా, నేను చంపేస్తాం, నేను పోలీసు కేసులు పెట్టిస్తాం, గంజాయి కేసులు పెట్టిస్తాం, ఏమనుకున్నారా మీరు, మీ అందరి మీద, ఉద్యమాలు చేసేవాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, సమాజంలో నాకు ఎదురు తిరిగితే తొక్కేసి నొక్కేసి బుల్డోజ్ చేస్తాను. అబ్బా కొల్లలు పక్షులు ఆలకించిన ఈ వ్యవస్థ అంతా కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. దీనికి సమాధానం చెప్పండి. దళితులు అంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అరణ్య రథ ఈ రాష్ట్రంలో. జాగ్రత్తగా ఉండండి, మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. మీడియాలో మాట్లాడితే ఎట్టబడితే అట్ట మాట్లాడద్దు. చాలా సాక్ష్యాలు. అక్రమ అరెస్ట్ కదా, అక్రమ అరెస్ట్, సక్రమం. యాక్చువల్లీ అది ఒక కేసు కాదు, అత్తగారింటికి వెళ్తున్నట్టు ఇక్కడ చేతులు ఊపి రఘురామకృష్ణరాజునేమో వాళ్ళు ప్రభుత్వంలో కొల్లబొడిచారు నేరుగా కాటికి పంపించడం కోసం. ఇది చంద్రబాబు నాయుడు చాలా మంచోడు కాబట్టి ఒక్క దెబ్బ వేయకుండా చట్టం తను పని చేసుకున్నది, పెద్ద మనిషి కాబట్టి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ కాదు వీళ్ళకి వేయాల్సింది, చాలా కేసులు పెట్టాలి. అసలు మొత్తం వాళ్ళు బయటికి రాకూడదు. ఈ సంఘ విద్రోహులు. మీరు కూడా నందిగం సురేష్ బాధితుడా? చాలా 100%, ఏ రకంగా? 200%. 3 రాజధానులు ఉద్యమం పెట్టించి ఆర్థికంగా మమ్మల్ని కుంచేసి 4 సంవత్సరాల అవమానంతో మా కుటుంబాలు మేము అన్నీ వదిలిపెట్టి ఎన్నో వందల మంది అక్కడ అందరం కలిసి కూర్చొని కలబడి నిలబడితే మమ్మల్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు గాజేసి ఇసుక తవ్వేసి అనంత మా జనాన్ని పెట్టుకొని రాత్రింబోళ్ళు దందా చేసి నేను చేస్తున్నాను ఇదని నజరానాలు తెచ్చుకొని సెక్యూరిటీ పెట్టుకొని అక్కడ ఎవరో కమ్మవారు కొట్టారు నన్ను అని చెప్పి చంపపోతున్నారని అబద్ధాలు చెప్పించి ఇతని మనుషుల్ని అక్కడ పెట్టుకొని దాడి చేయించుకొని సృష్టించుకొని సీఎంకి పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఇదంతా సెక్యూరిటీని పెట్టుకొని సైరన్ వేసుకుంటా యథేచ్ఛగా 29 గ్రామాల్లో చేసుకుంటా దందాలు చేసుకుంటా తిరుగుతున్నటువంటి నువ్వు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరిని కూడా బాధితులు చేసి మమ్మల్ని అందరిని కూడా ముంచేసి 100 కోట్లు సంపాదించే దాని లెక్కల గురించి నేను ప్రశ్నిస్తాను. దాని మీద కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరందరూ చేసినటువంటి దురాఘాతాలు చాలా ఉన్నాయి. చెప్తా ఉంటే సంవత్సరాలు రోజులు విస్తుపోయి ఉంటారు జనం అంతా కూడా.